హలో ఎవ్రీవన్, ఫైనలీ దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ టు ద టెంపుల్. ఇమీడియట్గా టెంపుల్కి వెళ్ళగానైతే నేను ఫస్ట్ అక్కడ టెంపుల్ ఎంత సరౌండింగ్స్ చాలా హ్యాపీగా చూసుకున్నాను. బికాజ్ ఇట్ హస్ బీన్ మెనీ డేస్ హ్యావ్ బీన్ టు ద టెంపుల్. అక్కడ తిలక్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి ఫర్ ఫీమేల్స్ అండ్ ఫర్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. ఆ తిలక్ అప్లై చేసుకుంటున్నాను నేను. అది ఎంత బాగా అసలు ఫేస్ లుక్కే మారిపోతుంది తిలక్ అప్లై చేసుకోవడం వల్ల. ఎంత చేంజ్ వస్తుంది అంటే చాలా తేడా వస్తుంది. సో, ఇలా అయితే నా తిలక్ పెట్టుకోవడం వల్ల ఇలా కనిపించాను. చాలా అందంగా ఉంటారు. అండ్ అక్కడైతే శ్రీల ప్రభుపాద్ వారు అండ్ గౌర్ నితాయ్, తర్వాత రాధా మదన్ మోహన్, తర్వాత వాళ్ళన్నీ దర్శనం అయినాక చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ అన్ని స్క్లప్చర్స్ చాలా అందంగా ఉంటాయి గోడ మీద. చాలా అద్భుతంగా మార్బుల్తో కట్టారు. తర్వాత అక్కడ ద్వారకా హాల్, ద్వారకాపూర్ డోర్ ఓపెనింగ్లో కృష్ణ పాస్ట్ టైమ్స్ అయితే మనం చూడగలుగుతాము. చాలా అందంగా ఉంటాయి. ఇక్కడైతే ఒక గేమ్ ఆడిపిస్తున్నారు. సో, దీనివల్ల అయినా చాంటింగ్ చేస్తారు 1 రౌండ్ అని. 108 టైమ్స్ ఆ బీట్స్ పట్టుకొని మనం చాంట్ చేయాలన్నమాట. ఆ బీట్స్ ఎలా ఉంటాయో నీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి బీట్స్ అనమాట. ఆ బీట్స్ పట్టుకొని చాంటింగ్ చేస్తూ ముందుకెళ్ళాలి. అలా 108 టైమ్స్ అవ్వగానే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవడమే. చూసారా ఎంతమంది చేస్తున్నారో. ఎలా అయినా ఒక్క రౌండ్ హరే కృష్ణ మహామంత్రాన్ని అయితే జపిస్తారు. తర్వాత కృష్ణ రాధ ఎంత అందంగా ఉన్నారంటే వాళ్ళని అసలు వాళ్ళకి దిష్టి తాకకూడదు. ఎంత అందంగా పాస్ట్ టైమ్స్ ఉన్నాయి కృష్ణ అయితే. అక్కడ చూసారా మీరు, అన్ని బీట్సే ఉన్నాయి. అవన్నీ వాళ్ళు వచ్చే వాళ్ళకి ఇస్తూ చాంటింగ్ చేయమని చెప్తున్నారు. అక్కడ మెయిన్ ఎంట్రీ అయిపోగానే మనకు అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. చాలా ఈజీగా మనం పాత్ అనేది వెళ్ళిపోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఇమ్మీడియట్గా దర్శనం అయిపోగానే నేనైతే ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత అద్భుతంగా ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అయిపోతారు ఈ టెంపుల్కి. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. చూసారా ప్రేమికుల జంట రాధాకృష్ణ అక్కడ. తర్వాత ఇక్కడ భజన అవుతుంది. ఎంత సూతింగ్గా ఉంటుందంటే ఆ భజన కూడా. అందరూ కలిసి భజన చేస్తారు. అందరూ కలిసి కోరస్ ఇస్తారు. అందరూ చాలా అందంగా చేస్తారు. అయితే నేను అక్కడ చేసేటప్పుడు అది ఒక మంత్రం చదవమని ఇచ్చారు. అక్కడ హరే కృష్ణ మహామంత్రం ఫస్ట్ ఎప్పుడైనా మనం పంచతత్వ మహామంత్రం చదివి, చూసారా కృష్ణుడు మీదకి చూస్తున్నారు, పంచతత్వ మంత్రం అంటారు దాన్ని. ఆ 2 లైన్ పంచతత్వ మంత్రం చదివి మనం హరే కృష్ణ మంత్రం చదువుతాము. తర్వాత అయితే నేను అన్నీ క్లియర్గా చూస్తున్నాను. ఎందుకంటే రేపు ఉగాది అనగానే వీళ్ళంతా ఈరోజు డెకరేషన్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది వస్తారు కాబట్టి అంత క్రౌడ్ని కూడా మెయింటైన్ చేయాలి. సో, నిన్నైతే చాలామంది వచ్చారు భక్తులు. రాధాకృష్ణ చూసారా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు కృష్ణుడు అయితే. చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ వాళ్ళు వచ్చేసి బలరాములు. అండ్ ఇక్కడైతే నేను జస్ట్ అలా కూర్చొని ఉంటున్నాను. కానీ అక్కడ ఎప్పుడు వాళ్ళ దర్శనం, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఉంటాయి. అదైతే మర్చిపోకండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ లేనిదే మనం ఇంతవరకు సాగలేమనిపిస్తుంది నాకు. దే ఆర్ లవ్ ఆఫ్ మై లైఫ్ అంటాను ఎప్పుడైనా. బికాస్ దే మేడ్ ఎవ్రీథింగ్. ఇక్కడ చూసారా రేపు ఉగాది అని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఎంతోమంది కలిసి సేవ చేస్తారు. అయితే నేను కూడా ఐఎమ్ ద వన్ హూ హావ్ టుక్ పార్ట్ ఇన్ డూయింగ్ ద సేవ. ఇక్కడ నేను అక్కడే 5-6 వరకే అయిపోయింది. సో, ఇంటికి వెళ్ళేసరికి కూడా లేట్ అయింది. అక్కడ అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు ఉగాది అని చెప్పేసి. తర్వాత యమ్మీ ప్రసాదం అయితే పెట్టారు. చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ పూరి స్టార్ట్ చేసి రసగుల్లా పెట్టారు, పన్నీర్